అందరికీ నమస్కారం. సోషల్ మీడియాలో అక్కడక్కడ ప్రచారం ఉన్నది, బ్రాహ్మణులు దళితులను దేవాలయాల్లోనికి రానివ్వలేదు అని ఉంది. అలా నిషేధించిన వాళ్ళు బ్రాహ్మణుల, క్షత్రియుల, సమాజమా, మరొకరా? అది మనం కాలానుగుణంగా ఇందులో మనం చర్చిస్తాం. కానీ దళితుల ప్రవేశము దేవాలయాలలోకి కొన్ని చోట్ల అడ్డగించబడిందా లేదా అంటే మాత్రం నిర్ద్వందంగా అడ్డగించబడింది అని మనం చెప్పవచ్చు. నాకు అందుకు ఒకటే ఉదాహరణ కనపడుతుంది. 1930లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మధ్యప్రదేశ్లో దళితుల ఆలయ ప్రవేశ నిషేధాన్ని వ్యతిరేకించి కాలారాం టెంపుల్ సత్యాగ్రహం చేశాడు. అక్కడక్కడ తప్పనిసరిగా దళితుల ఆలయ ప్రవేశ నిషేధం ఉంది అని మనం అంగీకరించవలసి ఉంటుంది. నా దృష్టిలో అది అందుకు రాజకీయ కారణాలే ఉన్నాయి తప్పితే సామాజిక కారణాలు కాదు. మీరు సామాజికంగా చూసినట్టయితే దళితుల పేర్లు కూడా రాధాకృష్ణ ఉంది, లక్ష్మి ఉంది, సరస్వతి ఉంది, దుర్గా ఉంది, రాముడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, అందరూ ఉన్నారు. మరి ఎలా పెట్టుకున్నారు అంటే ఒకప్పుడు వారు హిందూ మతంలో ఉన్నవాళ్ళు. నిజంగా కూడా ఈ జంబూద్వీప ఆదివాసులు, ఆది పాలకులు వాళ్లే. వాళ్ళ హిందూ సంస్కృతి మూలకర్తలు కూడా వాళ్లే. సంస్కృతాన్ని కనుగొన్న వాళ్ళు కానీ, వేదాన్ని 4 విభాగాలు చేసిన వాళ్ళు కానీ, అష్టాదశ పురాణాలు రాసిన వాళ్ళు కానీ, ఈ సమస్త వైదిక వాంగ్మయం సృష్టించిన వాళ్ళు బ్రాహ్మణులు కాదు. అయితే కాలానుగుణంగా అనేక లక్షల యుద్ధాలు జరిగి ఉంటాయి, వనరుల కోసం, వనితల కోసం. అలా ఒక గుంపు మరొక గుంపు మీద విజయం సాధించినప్పుడు ఆ ఓడిపోయిన గుంపుని వీలైనంత వరకు చంపుతారు. చెట్టుకొకడు పుట్టకొకడు పారిపోతారు. అలాగే ఈ గుంపుని ఇంతకన్నా మరొక పెద్ద గుంపు గెలుస్తుంది. ఇట్లాగే పెద్ద పెద్ద గుంపులు ఏర్పడిన తరువాత ఆ గుంపు కోసం చేయవలసినటువంటి సామూహిక కార్యక్రమాలకు సేవకులు కూడా అవసరం అవుతారు. అట్లాగే యుద్ధాలలో సంభవించినటువంటి వైరుధ్యాలు తగ్గిపోయిన తర్వాత, లేదా రాజుల మనస్తత్వము రాజులో మారిపోయిన తర్వాత ఈ ఓడిపోయిన జాతులను కొద్దిగా దగ్గరికి రానిస్తారు. చిన్న చిన్న పనులు చేసుకొని ఇస్తారు, నిమ్మన వృత్తులు. అంతేగాని తమతో పాటు సమంగా కూర్చోవటం, సమంగా చదువుకోవటం, సమంగా ఆస్తులు సంపాదిస్తానంటే ఊరుకోరు. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా అంతే. అధికారంలో ఏ కులం ఉంటే ఆ కులం అంతులేని ధనవంతులు అయిపోతున్నారు అని వాళ్ళ రాజు ఎవరైతే, పరిపాలనలో ఎవరుంటే వాళ్ళు అధికులుగా చెలామణి అవుతుంటారు. ఆ కాలానుగుణంగా రాజ్యాలు కోల్పోయి, ఆస్తులు కోల్పోయి, అవమానాలు పడి దళితులు తమ సొంత ఫెయిత్ని, తమ మతాన్ని వదులుకొని చివరికి ఇతర మతాల్లోకి వెళ్ళిపోయే పరిస్థితి కల్పించారు. ఈ పని బ్రాహ్మణులు చేయరు. ఎందుకు చేయరు అంటే, ఇంకా అనేక మంది గుడులకు వచ్చి కాళ్లకు మొక్కి కానుకలు వేస్తానంటే ఎందుకు వద్దంటాడు? ఇంకా మంచిదే కదా. కానీ అలా అక్కడ కూర్చొని సంపాదించుకుంటాను అంటే రాజుగారు ఒప్పుకుంటాడా? ఆయన శత్రువులను గుడిలోనికి ఆహ్వానించి చేయొస్తూ, అధికార ప్రాప్తిరస్తూ, సంతాన ప్రాప్తిరస్తూ దీవెనలు గనక ఇస్తే ఈ బ్రాహ్మణ తలకాయ మిగులుతుందే? మిగలదు. ఇంతెందుకు, ఈ రోజున ఓడిపోయిన ఎమ్మెల్యేని మన ఇంటికి పిలిచి మనం సన్మానం చేయగలమా? చేస్తే గెలిచిన వాడు ఊరుకుంటాడా? వాడు అధికారంలో ఉంటే, పైగా మంత్రి కూడా అయితే? ఇది సహజంగా సమాజంలో జరిగే ప్రక్రియ. పైగా ఈ నింద ఎవరు వేస్తారు? మమ్మల్ని గుడిలోకి రానివ్వలేదు అని. నిజంగా ఈరోజు గుడిలోకి రాదలుచుకున్న మనుషులు వాళ్ళు కాదు. రాదలుచుకుంటే ఈ రోజు ఏ రకమైనటువంటి ఆంక్షలు లేవు. భారత రాజ్యాంగం ఆర్టికల్ 15 ప్రకారం సమానత్వం ప్రసాదించింది. అందువల్ల ఎవరు ఎక్కడికైనా సరే వెళ్ళవచ్చు. కానీ ఈ వివాదం చేసేవాళ్ళు ఎవరు అంటే, రీసెంట్గా ఇతర మతాలలోకి మారి వాళ్ళకి తమ మాతృ మతం మీద అక్కసు ఎక్కువ ఉంటుంది. ఏది? నూతన ఉత్సాహం. ఆ కారణంగా వీళ్ళు అలా విమర్శిస్తుంటారు. కానీ గతంలో ఎప్పుడు అప్పుడు రానివ్వలేదుటండి అంటే, అప్పుడు రానివ్వకపోతే ఏం చేస్తే ఇప్పుడు రానిస్తాం, వస్తావా? కాదు, నీకు ఇంకొక చోట కంఫర్ట్గా ఉంది, అక్కడికి వెళ్ళిపోయావు. మరి ఇప్పుడు ఎందుకు ఈ మాట అనటం? ఒకవేళ ఏ రకమైనటువంటి నేరాలు, ఘోరాలు 1950 కన్నా ముందు ఏది జరిగినా సరే దానికి రెమెడీ ఈ రోజు రాదు. ఈ రోజు అయితే మనకి ఒక ప్రపంచంలోనే అత్యుత్తమమైన రాజ్యాంగం ఉంది. దానిని రాసినవాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. రాసినవాడు అంటే ఎవరు రాస్తే ఏమవుతుంది? రాజ్యాంగ సభలో ఆమోదించకపోతే అది రాజ్యాంగం అవుతుందే? సభ ఆమోదించకపోతే మీరు ఏం రాసుకుంటే ఏం ప్రయోజనం? కాకపోతే ఈ రాజ్యాంగం కూర్పులో అంబేద్కర్ గారి పాత్ర అధికంగా ఉంది. ఆయన డ్రాఫ్టింగ్ కమిటీకి అధ్యక్షుడిగా పనిచేశాడు. అందరి పనులను ఆయన సమీకరించి, సమీక్షించి, సమీకృతం చేసి చివరికి రాజ్యాంగాన్ని మనకి అందించాడు.
భారత రాజ్యాంగానికి ఒక రూపునిచ్చాడు. ఇది ప్రపంచంలో అత్యంత పెద్ద లిఖిత రాజ్యాంగం మాత్రమే కాదు, నా దృష్టిలో అత్యుత్తమమైన రాజ్యాంగం కూడా. కాకపోతే మన కర్మ ఏమిటి అంటే, అది ఎంత ఉత్తమమైనదో దాన్ని అదే స్థాయిలో నిర్వీర్యం చేసి మన కష్టాలు మనం కొని తెచ్చుకుంటున్నాం. దానివల్లనే ఈ రోజున సామాజిక, ఆర్థిక, రాజకీయ వైషమ్యాలు భారతదేశంలో నెలకొని ఉన్నాయి. అలాగే బ్రాహ్మిన్స్ పవిత్రులట, వారెవరిని ముట్టుకోవడానికి వీలు లేదట, ఇలాంటి చర్చలన్నీ పెడుతూ ఉంటారు. భగవంతుడి సేవలో ఉన్నప్పుడు అపవిత్రంగా ఉండి స్నానం చేయకుండా మాసిపోయిన బట్టలు వేసుకొని అప్పుడే ఒక సిగరెట్ దమ్ములాగి ఒక జరదా పాన్ వేసుకొని లేదా ఒక పెగ్గు మందు వేసుకొని అందరు చూసేటట్టు మిరపకాయ బజ్జీలు కొనుక్కొని తిని ఆ చేతులతో వచ్చి భగవంతుడు పూజ చేస్తే భక్తులు ఒప్పుకుంటారా? ఆయన తయారు చేసిన ప్రసాదం పెడితే తింటారా? అందువల్ల భగవంతుడి సేవలో ఉన్నంతసేపు ఎవరైనా సరే పవిత్రంగా ఉండి తీరాలి. అది ఆ వృత్తి యొక్క సిద్ధాంతం. అది